ఏ 2-వీలర్ డిప్రిషియేట్స్ అంటే 20% తగ్గింది, 20% తగ్గింది. 100 మీద 20 తగ్గింది, 80. ఎన్ని సంవత్సరాలకు నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలకు నాకు తెలియదు. పవర్ n. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది? 90,000. అది ఎంతకు మారింది? 36,864కి మారింది. 36,864కి మారింది. ఇది ఇనీషియల్ గా 90,000. ఫస్ట్ ఇయర్ 20% తగ్గింది. ఎన్ని సంవత్సరాలకు తగ్గిందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలకు తగ్గిందో మనకు తెలియదు. ఇంటూ 36,864. చాలా సింపుల్ కాన్సెప్ట్ సార్. క్వశ్చన్ చూస్తూనే ఉంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, దీనికి 4 ఉంది అంటే దీనికి 9 ఉంది. 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. 9 6ల 54. 6 8కి ఏ పవర్ చేస్తే నాకు 6 వస్తుంది. మినిమం వాల్యూ n వాల్యూ ఎంత? 4. n వాల్యూ ఎంత? 4. 8 పవర్ 4 అంటే 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. 4 ఇంటూ 4 ఎంత? 16. ఆన్సర్ ఎంత? n ఈక్వలెంట్ టు 4. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 100 మీద 20 తగ్గింది అంటే 80. రైట్ 90,000లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది? 9 6ల 54, 4 వస్తుంది. 8కి ఏ పవర్ చేస్తే మనకు 6 వస్తుంది? 8 పవర్ 4. 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. 4 ఇంటూ 4 ఎంత? 16. కాబట్టి n వాల్యూ ఎంత? 4. చాలా ఇంపార్టెంట్ మెథడ్. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. రైట్ కొంచెం మీకు అలవాటు అవుతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కానీ రైట్ డివిజిబిలిటీ రూల్ కానీ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే మీకంత చక్కగా ఐడియా వస్తుంది సార్. పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్, ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఉంది? 3,50,000. ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఉంది? 3,50,000. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. పాపులేషన్ కొన్ని 3 సంవత్సరాల తర్వాత ఆ పాపులేషన్ ఎంత అయింది? 6,04,800. రైట్ ఎంత పర్సంటేజ్ పెరిగింది మనకు తెలియదు, ఎంత పర్సంటేజ్ పెరిగింది మనకు తెలియదు. రైట్ మళ్ళీ లాజికల్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం సార్. మళ్ళీ లాజికల్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. అంటే పవర్ ఎంత అయింది? 3. పవర్ ఎంత అయింది? 3. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్ పవర్ ఎంత అయింది? 3. ఫస్ట్ ఆప్షన్ 17 పెరిగితే ఇది ఎంత అవుతుంది? 117 అవుతుంది. 117 అవుతుంది. సో 117. 7 క్యూబ్ ఎంత? 343. 3 5లు ఎంత? 35. 35 ఇంటూ నవ్వు ఇక్కడ చూస్తే గనక రైట్ డిజిటల్ సమ్ యూజ్ చేద్దామా సార్? అది బెస్ట్ కదా. 8 + 4 12. 12 + 6 18. బెస్ట్ కాదు. ఎందుకు అనంటే 100 మీద 20 పెరిగింది, 120. 120 డిజిటల్ సమ్ ఎంత? 3. 3 క్యూబ్ ఎంత? 27. 2 + 7 9. 100 మీద 17 పెరిగింది అంటే 117. 117 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ ఎంత? 9. రైట్ ఇది కూడా 9 వస్తుంది. 100 మీద 14 పెరిగింది అంటే 114. 114 డిజిటల్ సమ్ ఎంత? 6. 6 క్యూబ్ డిజిటల్ సమ్ ఎంత? 9. డిజిటల్ సమ్ బెస్ట్ మెథడ్ కానే కాదు. డిజిటల్ సమ్ బెస్ట్ మెథడ్ కానే కాదు. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 6,40,800. 1 by 1 చేసుకుంటూ వెళ్దాం సార్. 1 by 1. సపోజ్ గా 14% ఇంక్రిమెంట్ అయింది అనుకోండి. ఇది ఎంత అవుతుంది? 114 హోల్ క్యూబ్. 114 హోల్ క్యూబ్. 114 114 అనేది 19 ఇంటూ 6 అంటే 14 వేసుకుంటే ఈ నంబర్ 19 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 19 తోటి డివైడ్ అవుతుందా లేదా చూసుకోండి. 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 2b + a. 2 9ల 18. 18 + 1 ఎంత? 19. అంటే యూనిట్ డిజిట్ ని 2 తోటి లబ్ధం చెయ్యండి. 8 2 16. 604 + 16 620.
620 అనేది 19 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఈ ఆప్షన్ తప్పు. అందరూ ఉన్నారు కదా సార్. 100 మీద 20 పెరిగింది అంటే 120. 120లో నవ్వు ఇక్కడ చూడండి సార్, 3,50,000 రైట్. 3,50,000 into 120 by 100 పవర్ 3. నవ్వు ఇక్కడ చూడండి ఆన్సర్ అయిపోయింది సార్. ఇదేమో 5, ఇదేమో 12 క్యూబ్, ఇది 2 క్యూబ్ అయితే 8, ఇదేమో 35. 8 జార్ నాకు ఇక్కడ 8 వచ్చింది కదా సార్. నాకు ఇక్కడ 8 వచ్చింది. ఆర్ మీరు 2C ఆప్షన్ మీకు అర్థం కాలేదు. 1/1 ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము చేసుకుంటూ వెళ్ళండి. 100 మీద 15 పెరిగింది. 100 మీద 15 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది సార్? 115 అవుతుంది. 115 అనేది 23 into 5 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 23 తోటి డివైడ్ అవుతుందా లేదా చూసుకోండి. 23 తోటి డివైడ్ అవుతుందా లేదా చూసుకోండి. 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? రైట్, 7b + a. ఎలా వచ్చింది? యూనిట్ డిజిట్ ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతాది యాడ్ చేస్తే నాకు 23 వస్తుంది. 3 ఏళ్ల 21 + 2 అంతా 23. సో 100 మీద 15 పెరిగితే అది 115 అవుతుంది. 115 అనేది 23 తోటి డివైడ్ అవుతుంది. సో 23 8 ఏళ్ల 56 604 + 56 660. 660 అనేది 23 తోటి డివైడ్ కావట్లేదు. అందరికీ లాజిక్ అర్థమవుతుంది కదా సార్. 100 మీద 17 పెరిగింది. 100 మీద 17 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 117 అవుతుంది. 117 అనేది 13 తోటి భాగింపబడుతుంది. 13 నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఎంత? 4b + a. యూనిట్ డిజిట్ ని 4 తోటి లబ్ధం చేయండి, మిగతా నంబర్కి యాడ్ చేయండి. 4 8ల 32. 32 + 604 636. 636 అనేది రైట్ 13 తోటి డివైడ్ కావట్లేదు. ఇది పోయింది. చాలా మంచి క్వశ్చన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది డైరెక్ట్ గా ఆన్సర్ అని మనము చెప్పకుండా ఈ 3 తప్పు అని ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం తోటి ఎలా చెప్తున్నాను. మళ్ళీ ఈ క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇటువంటి కొన్ని క్వశ్చన్లు మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ లో కూడా తగులుతాయి. రైట్, ఫైనల్ వాల్యూ ఎంత సార్? 6,04,800. ఇనీషియల్ వాల్యూ ఎంత సార్? 3,50,000. 3,50,000. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ ఎంత పెరిగింది? 17 పెరిగింది. 100 మీద 17 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 117 అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. రైట్, 3 సంవత్సరాలకు. ఇది మెథడ్ 1. ఇంకో మెథడ్ కూడా చెప్తాను సార్. ఇది మెథడ్ 1. ఇక్కడ మెథడ్ 2 కూడా ఉంది. 117 అనేది 13 into 9 అంటే ఇది 13 తోటి భాగింపబడుతుంది. 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 4b + a. 4 3 12. 12 + 1 13. యూనిట్ డిజిట్ ని 4 తోటి లబ్ధం చేయండి, మిగతాది యాడ్ చేయండి. 4 8ల 32. 604 + 32 636. అది 13 తోటి అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసేశాను. అదే ఇక్కడ సెకండ్ ఆప్షన్ 100 మీద 15 పెరిగింది అంటే 115/100 పవర్ 3. 115 అనేది 23 into 5. ఆన్సర్ 23. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 23 తోటి డివైడ్ అవుతుందా లేదా చూసుకోండి. అంటే ఇది 7b + a. 7 యూనిట్ డిజిట్ ని 7 తోటి లబ్ధం చేయండి, మిగతా నంబర్ యాడ్ చేయండి. 7 8ల 56. 56 + 604 660. 660 అనేది 23 తోటి డివైడ్ కావట్లేదు. లాస్ట్ది ఇది 114.
100 మీద 14 పెరిగింది. 114/100. 114 అనేది 19 × 6. 19 యొక్క భాజనీయత సూత్రం అందరికీ అర్థమైంది అనుకుంటా. 2b + a. యూనిట్ డిజిట్ ని 2 తోటి లబ్ధం చేయండి, మిగతాది యాడ్ చేయండి. 2 8 16. 604 + 16 620. ఇది కూడా కాదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 20%. ఆన్సర్ ఎంత? 20%. ఐ హోప్ ద ఆన్సర్ ఇట్ ఈజ్ very much it is clear. I hope the idea it is clear. So ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రాలు, ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రాలు. ఇంకొకటి అప్రాక్సిమేషన్. ఇది చూడంగానే 60,480. ఇక్కడేమో ఇది 3,50,000. ఇక్కడ అప్రాక్సిమేట్ చేస్తే ఇది ఒక 25,000 పెరిగినట్టు. 25 35 మీద పెరిగితే ఎంత సార్? 5/7. ఆన్సర్ ఒక 70% అప్రాక్సిమేట్ గా పెరగాలి. 3 times సక్సెసివ్ చేస్తే ఆన్సర్ ఒక 70% అప్రాక్సిమేట్ గా పెరగాలి. 17 17 17 ఆన్సర్ క్లోజ్ టు 51%. 15 15 15 ఆన్సర్ అరౌండ్ 45%. 15 కానప్పుడు 14 ఎందుకు అవుతుంది? ఆన్సర్ ఎంత? 20%. ఇదేమో 60,000 అనుకున్నాను సార్, ఇదేమో 35,000 అనుకున్నా. 6 లక్షలు 3,50,000 పెరిగిందేమో 25 out of 35. 5 5s are 5 7s are 1/7 ఏమో అరౌండ్ 14%. 14 5s are 70. ఆన్సర్ 3 times చేస్తే నాకు అరౌండ్ 70 రావాలి. 14 14 14 14 14 అరౌండ్ 28. 28 + 14 అరౌండ్ 42 కాదు. 15 కూడా 15 15 15 అప్రాక్సిమేట్ చేస్తే అరౌండ్ 45 కాదు. 17 17 అరౌండ్ 51 అది కూడా కాదు. సో 20 20 20 ఉన్న ఆప్షన్స్ లో క్లోజెస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? 20. ఈ క్వశ్చన్ లో ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రాలు ఎలా కనుక్కోవాలో అందరికీ అర్థమైందా? I hope the idea it is very much clear to you.